గురువారు స్వామి శరణం. స్వామి మన మండల దీక్ష పూర్తయిన తర్వాత గురువారు మనకి ఇరుముడి కడతారు కదా. ఇరుముడి అన్న ముద్ర టెంకాయ మనం కొబ్బరికాయనే తీసుకుంటాం. కొబ్బరికాయని ఎందుకు తీసుకోవాలి? అందులో నెయ్యి పోస్తాం. సూపర్. ఆ నెయ్యి ఎందుకు పోయాలి? ఇంకోటి ఇరుముడి కట్టేటప్పుడు మాతలను బంధువులు అందరినీ పిలుస్తాం. చాలామంది బియ్యం వేస్తారు. తర్వాత బంధువులు అత్త మామ ఎవరు మేము కూడా ముద్ర టెంకాయ ఇస్తామండి. అంటే కొన్ని ప్రాంతాలలో అని వాళ్ళ తమ్ముడు బామ్మర్ది అని చెప్పేసి స్వామి గురుస్వామి మా స్వామి కూడా ముద్ర టెంకాయ ఇస్తారు. అట్లా ఇస్తున్నారు చాలా ప్రాంతాల్లో. అది కరెక్టేనా? మళ్ళీ ముద్ర టెంకాయ కొబ్బరికాయ ఎందుకు తీసుకోవాలి? ఈ ఇరుముడి కొబ్బరికాయనే ఎందుకు వాడాలి? ఫస్ట్ ప్రశ్న. దేహో దేవాలయ ప్రోక్తో, ఇది దేహం. ఈ దేహంలో ఉన్నటువంటి ఆ జుట్టు ఉంటుంది చూసారా పైన, ఆ గర్గర్గా ఉన్నదాన్ని, దానిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నేను నేల మీద వేసి రాకేసి దాన్ని శుభ్రం చేస్తున్నాను. మొదటి పాఠం. ఇప్పుడంతా గ్రైండ్ వేసి గురుస్వామి మాలంటే ఎక్కడో షాప్లో కొనుక్కొచ్చి పెట్టడం కాదు. ఒక గురుస్వామి వాళ్ళ శిష్యుడికి 6 కొబ్బరికాయలు వేసి నేల మీద రాకి ఆ ఇరుముడి కట్టినప్పుడు దాని పవర్ ఏందో తెలుస్తుంది. అలా చేయాలి. ట్రెండే పోయింది. ఓకే. ఆ కొబ్బరికాయ, ఈ కొబ్బరికాయ ఎందుకంటే దేవాలయం లాంటి ఒక శరీరం అనమాట. ఈ శరీరంలో ఆత్మ అనే ఒక నెయ్యిని నింపుతున్నాం. నింపిన తర్వాత శబరిమలకి వెళ్ళిన తర్వాత ఆ ఆత్మను పడగొట్టి అందులో ఉన్న నెయ్యిని పరమాత్మకు అభిషేకం చేస్తున్నాం. అప్పుడు ఈ యొక్క దేహం ఏమైంది? చనిపోయింది. దీన్ని ఏం చేయాలి? కాష్టమి చేయాలి. అందుకే అగ్నిగుండంలో తీసుకుపోయి కొబ్బరికాయని వేయాలి. ఇది కొబ్బరికాయ అంటే. మరి నేను ఇరుముడి కట్టుకుండగా నా బంధువులందరూ నెయ్యి వేయచ్చా? ఇది మంచి ప్రశ్న ఇది కదా. ఇదం నెయ్యి, ఇదం ఆజ్యం నెయ్యి మమ మండలకాల, నా యొక్క మండలకాల బ్రహ్మచర్య దీక్షతో మాత్రమే నేను నింపుతున్నాను. మా ఆవిడ నేను నింపుతుంది, మా అన్న నింపుతాడు, వాళ్ళు మొక్కున్నారంటే వాళ్ళు కూడా దీక్ష తీసుకొని నిక్కాలి. ఎవరైనా వేయాలనుకుంటే ఆ స్వామి భుజాన్ని తాకి ఈయన నెయ్యి వేస్తుండగా వారి కోసం మొక్కి స్వామి వీరు ప్రార్థన ఉండదు. ఒక ముద్రకాయ వేయాలి. కానీ అదే ఆత్మ, దేహం, దేవాలయం ఒక కొబ్బరికాయ నింపాలి. ఒక కొబ్బరికాయ శబరిమలకి తీసుకెళ్ళాలి. ఎవరు మొక్కున్నారంటే అదంతా డ్రామాటికల్, ఎంకరేజ్ చేయకూడదు. శరణమయ్యప్ప. ఇప్పుడు మాలేసుకున్న ప్రతి స్వామి కనీసం ఒక 5 పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకున్న తర్వాత అయ్యప్ప ఇరుముడి కట్టుకొని శబరియాత్ర చేయాలంటారు. అది ఎంతవరకు కరెక్టు? డైరెక్ట్ పోవచ్చా? ఈ పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకొని పోతే మంచిదా? నేను ఒక సర్జన్ డాక్టర్ని. ఒక పూట కూడా నాకు టైం దొరకదు. నేను 5 క్షేత్రాలు చూడాలంటే 5 ఆపరేషన్ ఆగిపోతుంది, 5 ప్రాణాలు ఆగిపోతుంది. నేను చేయాలో చేయకూడదా? అలా రూల్స్ ఏం లేదు. మన ఇష్టం మన ఇష్టం అంతే. అంతేకాని మన ఇష్టాన్ని దాని ఏమంటారు రూల్స్గా లేదు. మన ఇష్టం. శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత దీక్షలో మాల ఉక్కు కానీ మన లాకెట్ ఉంది కదా స్వామి బిల్ల, దానిలో ఉక్కు కానీ ఏమైనా ఇరిగిపోయిన తర్వాత మనకి ఏమన్నా ప్రాబ్లం? అపార్థమైపోతుందండి. టెక్నికల్ సార్ అది. వాడు ఎవడో ఒకడు తయారు చేశాడు. అది టెక్నికల్గా తయారైంది. అది దానికి మీరు గ్యారంటీ కాదు. కరోనా వచ్చినాక మీకు నాకే గ్యారంటీ లేదా? మాలకు గ్యారంటీ ఉంటుందా? అది టెక్నికల్గా అయ్యింది, అయిపోయింది. శరణమయ్యప్ప. గురుగారు, అస్సలు ఇప్పటి వరకు చాలా వరకు ప్రశ్నలు వచ్చాయి. మా జ్ఞానానికి అందని ప్రశ్నలు ఏమైనా ఉంటే మీ ద్వారా అక్కడ సుమన్ టీవీ ముందు కూర్చొని తెలుసుకోవాలనుకున్న వాళ్ళ సమాధానాలు ఏమైనా ఉంటే, అస్సలు చేయకూడనివి చేయాల్సిన పనులు, ముఖ్యంగా దీక్ష తీసుకున్నప్పుడు కొన్ని వాల్యుబుల్ మాటలు, కొన్ని వాల్యుబుల్ హిస్టరీస్, దానికి వెనకాల స్టోరీ, అర్థం పరమార్థం మీరు చెప్తుంటూ వస్తే అసలు టోటల్ పర్సెప్షనే మారిపోతుంది. ఒకలాగా అనుకున్న వాళ్ళని ఇంకొకలాగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు మీరు సమాధానం అట్లా. సో అలాంటివి ఏమైనా మేము ఈ అయ్యప్ప మాల అనేది వచ్చేసి ఈ యొక్క సమాజానికి ఒక నిఘండు అయిపోయిందండి. ఇది వీఆర్ జస్ట్ రిఫ్రెషింగ్ ద బటన్. ఒక సిస్టంలో రైట్ క్లిక్ చేస్తే రిఫ్రెష్ బటన్ వస్తుంది. అవును కదా, నాకు కూడా తెలుసు కదా. ఇది ఈ గురుస్వామి దగ్గర తెలుసుకున్నాం కదా. అందుకని మీకు కూడా అన్నీ తెలుసు. ఎవరికి ఇక్కడ తెలియదు కాదు, జస్ట్ రిఫ్రెష్ మాత్రమే నేను చేస్తున్నాను. ఈ అయ్యప్ప అనేది ఒక నిఘండు అండి, సమాజానికి ఒక నానుడి. వాస్తవానికి చెప్తే ఒక జాతర అండి ఇది. 60 రోజులు వచ్చేసిందంటే ఎక్కడ లేని ఒక పండగ వాతావరణం. అది అక్కడ ఏం చెప్పండి, పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. ఇక్కడ పేద లేదు, రాజు లేదు. ఇక్కడ ఒక పెద్ద విఐపి ఉన్నారనుకుందాం, వారి పక్కన వారి కార్ డ్రైవర్ కూడా మాలేసుకున్నారనుకున్నాం. సమబంతి భోజనం చేసే ఏకైక దీక్ష ఏదైనా ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఇదే. అదే వాడు దీక్షలో లేనప్పుడు డ్రైవర్ అక్కడ నిలబడుకుని, సార్ నీ బాంఛనం నిలబడాలి అక్కడ బయట, బికాస్ ఈజ్ టేకింగ్ శాలరీ ఫ్రమ్ హిమ్. బట్ ఇన్ ద కాన్సెప్ట్ అయ్యప్పకి వచ్చేటప్పటికి అతను అయ్యప్ప
ఇక్కడ అందుకేనా కదా ఎక్కడ చూసినా నువ్వే అయ్యప్ప అని ఎందుకంటున్నావు, అందులోనే అయ్యప్ప, ఆయనలోనే అయ్యప్ప, నాలోనే అయ్యప్ప, నీలోనే అయ్యప్ప, ఎక్కడ చూసినా అయ్యప్ప. ఈ అయ్యప్ప అని పలికే ఇప్పుడు ఎక్స్జెడ్ మీ పేరేమన్నారు? కీర్తి స్వామి అన్నాం మేము. కీర్తి స్వామి కాదు కదా మీరు, ఎవరు కీర్తి కదా. హౌ ఇట్స్ కమ్, దట్ ఈస్ అయ్యప్ప దీక్ష. ఈ కీర్తి స్వామి అయ్యారు ఇప్పుడు మేము పులకరిస్తే, ఓ కీర్తి స్వామి అయ్యారు. మీకు అది ఎంబ్రాసింగ్గా ఉండొచ్చు లేదా గౌరవంగా అనిపించవచ్చు. ఇది రెండు మీరు తీసుకునే ఒక విధానాన్ని బట్టి ఉంటుంది. ఈ యొక్క అయ్యప్ప దీక్షలో ఎలా ఉంటుందంటే తెలియకుండానే ఒక డిసిప్లిన్, దారిలో పోయే దానయ్య కూడా అయ్యప్పలను చూడగానే ఒక భక్తి. ఒక మన భారతదేశంలో ఒక 140 కోట్ల మంది ఉన్నారండి. దేశ విదేశాల్లోనూ భక్తులు ఉన్నారు. మా అబ్బాయి కూడా విదేశాల్లో ఒక అయ్యప్ప స్వామి దేవాలయంలోనే అర్చకుడు, అక్కడ కూడా వందల మంది. మనం ఇప్పుడు చేసే దీక్ష కంటే కూడా ఇంకా సుపీరియర్ దీక్ష అండి. అక్కడ మోకాళ్ళ లోతు వరకు మంచు ఉన్నటువంటి ప్రాంతంలో 2 పూట్ల స్నానం చేసి పూజలు చేసి అదే దీక్ష ఉన్నారు. వాళ్ళకి ఎవరు చెప్పలేదుగా, వాళ్ళు అలాగే ఉన్నారు, మనం అలాగే ఉన్నాం. దీక్ష ఎక్కడికి పోయినా ఒకటే స్టాండర్డ్, 1+1 2 ఎక్కడైనా, అది మారదు. అలాంటి దీక్షను ఒక దసరా నుంచి మొదలు పెడితే, అంటే దీంట్లో 2 పర్సెప్షన్ ఉందండి తెలంగాణకు ఆంధ్రాకు ఉన్నటువంటి. ఇదేమంటే దసరాకు ముందు ఆంధ్ర సైడ్లో అందరూ మాలలు వేసేసుకుంటారు, నవంబర్లో వెళ్ళి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పాడి పంటల్ని ఎక్కువ చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ పంటల కోసం వెంటనే పోయి వచ్చేస్తారు. మన తెలంగాణ ప్రాంతాల్లో ఇక్కడ హైదరాబాద్లో మనం ఉంటున్నాం కాబట్టి మనమంతా కూడాను కార్తీక మాసం నుంచి దీక్ష తీసుకుంటాం మకర సంక్రాంతి వరకు. అంటే ఈ యొక్క అయ్యప్ప దీక్ష ఆల్మోస్ట్ 4 నెలలు. ఉభయ తెలుగు మాట్లాడే ప్రతి భక్తుల్లోనూ 4 నెలల సేపు, అంటే ఒక 120 రోజులు ఈ యొక్క వైభవం. ఈ యొక్క అయ్యప్ప దీక్ష అలా ఆసేతు హిమాచలం ఎప్పుడైతే చేయాలనుకుంటున్నారో ఆ ఇంటిలిపాలి కొన్ని కోట్ల మంది స్వామివారి యొక్క దాసులుగా అయ్యారు. మరి అయ్యప్ప అంటే ఉన్నారా, ఇలాంటి ఒక దేవుడు ఉన్నాడా, ఈ అయ్యప్ప ఎక్కడి నుంచి వచ్చాడు అని ఒక చిన్న మీమాంసకపోతే షార్ట్ అండ్ స్వీట్గా ఒక 5 మినిట్స్లో దీన్ని తెలుసుకుంటాం. అయ్యప్ప లేరు, అందరూ షాక్ కదా, అయ్యప్ప లేరా. అయ్యప్ప అనే స్వామి కాదు, అయ్యప్ప అనేది ఒక నిక్ నేమ్. అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి అయ్యప్ప. కానీ ఈయన ధర్మశాస్త్ర. భీష్ముల వారు అంబు సైనం మీద ఉండగా ఆ యొక్క పడుకొని ఉన్నారట. విష్ణు సహస్రనామంలో 22వ శ్లోకంలో ఆయన చెప్తున్నారు, అజో దుర్మర్షణ శాస్త విశ్రుదాత్మ సురారిహ. ధర్మాన్ని శాసించడానికి కలిలో ధర్మశాస్త్రగా అవతరించబోతున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాడికి ఒక పేరు పెట్టుంటాం మనం. ఆ పేరుతో పిలవం. ఒక్కొక్కసారి మనం ఏం పిలుస్తాం, చంటి, నాని, డెక్కి, డోలి అన్నీ ఏమేమో మన డాల్ అనేదో చెప్పుకుంటూ పప్పి గిప్పి అన్ని రకాల పేర్లతో స్వీట్ నేమ్స్తో మనం పిలుచుకుంటాం. అలాగే అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి అయ్యప్ప అనేది ఒక నిక్ నేమే, కానీ అయ్యప్ప శాస్త్రం కాదు, శాస్త్రం. ఈ ధర్మశాస్త్ర 18 అవతారాలు తీసి ఆఖరి కలి అవతారంలో మాత్రమే ఆయన బ్రహ్మచారి. గత 17 అవతారాల్లోనూ ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు. పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని అనే 5 దేవియర్లతోనూ, శుభకీర్తి అనే ఒక అమ్మవారిని గాంధర్వ వివాహం చేసుకున్నట్టుగాను, సత్యగన్ అనే ఒక కొడుకుతో కూడా పూర్వ 17 జన్మాల అవతారాలు. ఇప్పుడు ఎలా మహావిష్ణువుకు దశావతారం ఉందో ఆ అవతారాల దృష్టిలో ఎలా ఉంటుందో ఇలా స్వామివారికి కూడా ఇన్ని అవతారాలన్నీ ఉన్నాయి. మరి అవునా కాదు, ఈయన బ్రహ్మచారి కదా, మరి మనం అందరూ శరణఘోష చెప్తాం కదా, అందులో ఏం చెప్తున్నాం, పూర్ణ పుష్కల నాదనే శరణమయ్యప్ప. పూర్ణ పుష్కల నాదుడు అంటే భర్తే కదా. తర్వాత స్వామివారి పౌడింపు సేవలో ఏమని చెప్తున్నాం, ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణదకల్పకం సుప్రభాంచితం ప్రణవమందిరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయ. అంటే ప్రణయాదేవి, ఆ ప్రభాదేవి యొక్క కొడుకు సత్యగన్, ప్రణయ సత్యగన్ స్వామివారి కొడుకు. స్వామివారి చరిత్రను మనం ప్రతినిత్యం చెప్పుకుంటున్నాం, కానీ తెలియకుండానే మనం బ్రహ్మచారిగా మనం ఉంటున్నాం. ఈ 18 అవతారాలు ఎక్కడ ఉన్నాయి, దీనికి ఏమైనా ప్రమాణం ఉందా, జరిగిందా, జరగలేదా, ఇవన్నీ అంటే దీని అన్నింటినీ కూడా బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఎవిడెన్స్గా ఎన్నో గ్రంథాలు, ఎన్నో రీసెర్చ్ చేసి ఏకైక వ్యక్తి అయ్యప్ప స్వామి వారి యొక్క గ్రంథాలని రీసెర్చ్ చేసి ఒక థీసిస్ రాసి పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందిన ఒక వ్యక్తి. విదేశాల్లో ఆయనకి డాక్టరేట్ ఇచ్చారు.
దీన్ని అయ్యప్ప స్వామి వారి 18 అవతారాలు అయ్యనారప్ప శాస్త, కాళశాస్త, వీరశాస్త, బాలశాస్త, క్షిప్రుశాస్త, భూశాస్త, ఆకాశ శాస్త, కళ్యాణ వరద శాస్త, జగన్మోహన సుందర శాస్త, అజారూఢ శాస్త, తర్వాత సంతానదాయక గోతృశాస్త్ర, విశ్వశాస్త్ర, యోగశాస్త్ర, కిరాత శాస్త్ర, జ్ఞానశాస్త్ర, అపూర్వ శాస్త్ర, జీవశాస్త్ర అని చెప్పి 18 అవతారాలతో ఆఖరి అవతారంగా ధర్మశాస్త్రగా స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద అధిష్ఠించి కూర్చొని తన యొక్క పీఠంలో కూర్చున్నారు. మరి ఎందుకు ఆయన ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారు, మనమందరం కూడా ఎందుకు దీక్ష తీసుకుంటున్నాం, ఈ అయ్యప్ప ప్రాబల్యం ఎలా అయ్యింది అని అంటే స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద కూర్చున్నారు. దానికి ఒక కథ ఉందండి, అదొక పెద్ద ఎపిసోడ్గా చేయొచ్చు, ఒక రోజంతా చెప్పచ్చు దాని గురించి. ఈయన మగిషి అనే రాక్షసుని సంహరించి తిరిగి రాజ్యంలోకి రాగానే ఆ పందల రాజా గారు, నాయనా మేము తెలుసో తెలియకో తప్పు చేశాం, ఈ రాజ్యాన్ని పాదాల దగ్గర పెడుతున్నాం, నువ్వు ఈ యొక్క రాజ్యాన్ని ఏలాలరా బాబు అని చెప్తే, లేదండి నా యొక్క ఆభరణాలన్నింటినీ నేను మీకు ఇస్తాను, నేను ఒక బాణం వేస్తాను, అది ఎక్కడ పడుతుందో అక్కడంతా నాకు దేవాలయం కట్టండి అని చెప్పగానే అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కుళత్తుపడై, ఎరిమేలి, శబరిమల అనే 5 చోట్ల పడుతుంది. 4 చోట్ల కూడా కిందనే ఉంటుంది దేవాలయం, అక్కడ ప్రతిష్ఠ చేసేస్తారు. శబరిమలలో మాత్రం పరశురాముడు వారు వేద ఘోషాలతో ఉండి ఆ వాద్యమృదంగాలతో తీసుకుని శబరిమలకి వెళితే అది ఎత్తైన పీఠంలో ఉండేసరికి ఈ మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఒక్కొక్క దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వెళ్ళిపరండి, లోకరక్షక మీ చిట్టి చిన్నారి పాదాన్ని మా పైన మోపి ఆ శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని చెప్పి చెప్తున్నారు. మరి ఈయన ఎందుకు బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు, మరి ఆయన దీక్షను మనమే ఎందుకు తీసుకుంటున్నాం? చాలామందికి బ్రహ్మచర్యం ఎందుకు తీసుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు రైట్ అండ్ రాయల్గా కూడా వెళ్ళి రావచ్చు కదా, ఇక్కడ ఎందుకు మనం బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నాం? అక్కడే మీమాంస ఉంది. దీనికి ప్రమాణం ఇప్పుడు మీరు అన్నారు అయ్యప్ప ప్రమాణంతో ఉంది ఇవన్నీ, దిస్ నాట్ ఎవరో రాసింది కాదు, దిస్ ఆల్ ఆర్ ఎవిడెన్స్ ప్రూవ్డ్ అనమాట. ప్రమాణం ఎలా వచ్చింది అని అనగానే ఆ స్వామి వారి యొక్క బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు. స్వామి బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నారు. ఎందుకని బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నారు? అంబేరి గౌరీ మదమాశ్రయామి పద్మపితర్మామాదయందామసన్ను లక్ష్మి మదిచింతయంతం శాస్త్రారమిష్టం సకలార్థ సిద్ధయే. నా తల్లి అయినటువంటి, నా తండ్రి అయినటువంటి శివుడు, ఆయన యొక్క భార్య అయినటువంటి గంగా, భవాని, అంబ వీళ్ళందరూ కూడా నా తల్లి సమానులే. అదే సమయంలో మోహిని అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు నాకు తల్లి. నా తల్లి యొక్క మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని వసన్ను లక్ష్మీ మది చింతయంతం శాస్త్రారమిష్టం సకలార్థ, ఆ లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పిలవాలి? దీన్ని తెలుసుకోవడానికి కోసం నేను బ్రహ్మచర్య దీక్ష ఉండబోతున్నాను అని అన్నారట. మీరు కావాలంటే గమనించూడండి, ఇప్పుడు ఈ స్వామి 18 అన్నారు, 19 అన్నారు, 17 అన్నారు, వీళ్ళందరూ ఎందుకు మాల వేసుకున్నారు అనంటే వీళ్ళు కన్యస్వామిగా మాల వేసుకున్నప్పుడు వాళ్ళ స్థితిగతి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ వేసుకోను వాళ్ళ స్థితిగతులు ఇంతింతై వటుడింతై దానింతై నపో వీధికి పైనంతై అన్నట్టుగా దినదిన ప్రవర్తమానం ఎదుగుతూనే ఉన్నారు. కానీ ఒక్కళ్ళు కూడా అయ్యప్ప అని నామం పలికిన వాళ్ళు చెడిన చరిత్ర లేదు. ఒకసారి తిరిగి చూడమనండి వాళ్ళ జీవితాన్ని ఒకసారి ఎవరైనా. అదే ఈ యొక్క అయ్యప్పలో ఉన్న గొప్పతనం. అయ్యప్ప అని పలక గణించడానికి రావాలి, ఆ ఫీల్ రావాలి, ఆ దివ్యమంగళ రూపం అలా కనబడాలి, కనెక్ట్ అవ్వాలి. ఇలా ఎయిర్టెల్, జియో ఎలా ఒక ఫోన్ చేస్తే హలో అని అంటాము, మన పటం మీద కూర్చొని ఉండగానే ఆ స్వామి వారిని చూస్తూ ఉండగా ఆయనలో ఫీల్ అయిపోవాలి, ఫీలింగ్ దట్ ఆ రేడియేషన్ అలా వచ్చేసి అలా అయ్యప్ప కనబడాలి. నాలో వచ్చి కూర్చున్నాడు అయ్యప్ప. ఈ దీక్ష అయ్యప్ప నా శరీరంలో ఎన్ని దుర్గంధాలు ఉంటాయి వాటన్నిటిని కూడా భరించి నాకు నీ పేరుని ఇచ్చి నిన్ను నాలో పిలిపించబడే ఒక గొప్ప దీక్ష నాకు ఇచ్చావు కదా అని ఆయనతో సరెండర్, సర్వస్వ శరణాగతి అయ్యి ఆయనతో దీక్ష చేయాలట. అలాంటి దీక్ష ఎందుకు తీసుకున్నానంటే వసన్ను లక్ష్మీ మది అని చెప్తూ ఉంటేనే చూసారు ఎంత ఫీలింగ్ అండి, కళ్ళు ఆనందమైనటువంటి బాష్పాలు వస్తాయి. అయ్యప్ప అంత గొప్పవాడు. ఆ అయ్యప్పని ఎలా అంటే పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఆ పుట్టినందుకు ఒక్కసారైనా వెళ్ళాలి, ఆ యాత్ర చేయాలి, అదే అందులో ఉన్న గొప్పతనం. మరి ఎందుకు ఇది చేయాలంటే ఆ స్వామివారు అన్నట్టు వసన్ను లక్ష్మి మదిసింతయ్యంతం, ఆ లక్ష్మీ ధ్యాసతోనే స్వామివారు ఉన్నారు. కాబట్టి మనం ప్రత్యేకించి లక్ష్మీ పూజ చేయక్కర్లేదా. ఎవరైతే అయ్యప్ప అంటాడో వాడి ఇంటి ముందర ఐశ్వర్యాన్ని కురిపించేస్తాడు అయ్యప్ప, ఇది సత్యం. కాబట్టి అదే ఈ అయ్యప్పలో ఉన్నటువంటి గొప్పతనం. అలా వేసుకున్న వాళ్ళు సరే ఆయన అక్కడ కూర్చున్నారు, అందరూ కూడా మాల వేసుకున్నారు, శబరి యాత్రకి వెళ్ళారు. ఆయన బ్రహ్మచర్య ఉంటున్నారు కాబట్టి మనం కూడా బ్రహ్మచర్య దీక్ష ఉండి శబరిమలకి వెళ్తున్నాం. వెళ్ళాం. ఎందుకు ఆయనకి నెయ్యి అభిషేకం చేయాలి? ఇప్పుడు ఆ గురుస్వామి అడిగారు, ఎందుకంటే నెయ్యి ఎందుకు చేస్తారు, కొబ్బరికాయ ఎందుకు పోస్తారు అంటే నెయ్యి ఎందుకు అభిషేకం చేయాలని అడగలేదు. కానీ ఇప్పుడు మనం కల్పించుకొని సుమన్ టీవీ ద్వారా మనకు అందుకు నెయ్యి అభిషేకం చేయడం అంటే స్వామి వారు కూర్చోడానికి, మీరు కూడా చాలాసేపు కూర్చోన్నారు కదా, మీరు కూర్చొని ఒక్కసారి లేచి కదిలి చూడండి, మీరు కూర్చున్న స్థలంలో ఒక ఉష్ణం ఉంటుంది, వేడి ఉంటుంది.
ఆ పృష్ఠ భాగంలో వేడి, శరీరంలో ఉన్న పృష్ఠ భాగంలో ఒక వేడి. ఎవరైనా చూడండి, మన యొక్క మెడిమ భాగం ఉంటుంది కదా, ఈ మెడిమ భాగం పృష్ఠ భాగానికి ఆనుకొని కూర్చునే ఒక యోగా ఎవరు చేయలేరు. ఎంత పెద్ద యోగా దీక్షుడైనా కూడా చేయలేడు. అదే అయ్యప్ప చేస్తున్నటువంటి దీక్ష. ఈ మెడిమ భాగం పృష్ఠ భాగానికి ఆనుకొని కూర్చునే ఒక అద్భుతమైనటువంటి యోగాలోనే స్వామి కూర్చున్నారు. ఆ యొక్క వేడికి ప్రపంచాన్ని దహిస్తుందట. వెంటనే పరశురాముల వారు స్వామి వారి మీద ఆజ్యం పోయినరా, శరీరం చల్లబడుతుంది అని అన్నారు. ఎందుకంటే ఆయన యోగ దీక్షలో ఉన్నారు, లేబరు. అప్పుడు మొదలైంది. ఈ రోజుకి మనం తీసుకుపోయి స్వామివారికి నెయ్యి అభిషేకం. అక్కడ దరిద్ర చింత ఉండకూడదు, అద్భుతమైనటువంటి ఆవునైపోయాలి. ఎక్కడ దారిలో దొరికింది డాల్డా మిక్సర్లు అంతా కొట్టకూడదు. దానికోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ 40 రోజులు వీడు ఎలా ఉన్నాడా, దీక్ష ఎలా ఉన్నాడు, ఆ నెయ్యిని ఒక్క చుక్క తన శరీరంలో తీసుకోవడానికి ఆయన అక్కడ అనుగ్రహం ఇవ్వడానికి అక్కడ కూర్చున్నాడు. మంచి నెయ్యితో స్వామికి వేయడంలో శరీరంలో ఉష్ణం తగ్గిపోతుంది. ఆ నెయ్యిని మనం తీసుకువచ్చి మనం ఆహారంలోనో లేకపోతే జ్వరం వచ్చి ఇట్లా శరీరంలో రాకుంటే, అందుకే స్వామికి చెప్పారు, సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప. ఆయన దగ్గర ఒక చుక్క తీసుకుంటే చాలండి. స్వామి అభిషేకం నెయ్యి ఉంటే పెట్టండి స్వామి, స్వామికి పిల్లలకి వారికి జ్వరం తగ్గిపోతుంది, వాడి కడుపు నొప్పి తగ్గిపోతుంది అని చెప్పే ఔషధం. ఏ యాంటీబయాటిక్ పనికిరాదండి దాని ముందర, అభిషేకం నెయ్యి ముందర. అదే అద్భుతం. అలాంటి ఔషధ గుణాలు కూడినటువంటి స్వామి, డిసిప్లిన్ ఉన్నటువంటి స్వామి, అనుగ్రహం ఇచ్చే స్వామి ఈ లోకంలో ఇంకన్నా కళలో ఇటువంటి కలియుగంలో ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుడు ప్రపంచంలో ఉంటాడా అంటే, ఈయనకు మించిన సబ్స్టిట్యూట్ ఎవరైనా ఉన్నారంటే అయ్యప్ప. ఎలాంటి అయ్యప్ప అంటే, కంటి నీరు తుడిచేటి హస్తమేది, కలతలన్నీ ప్రోదోలే కరుణ ఏది, మనిషి మనిషిలో వెలిగే దీపమేది, శబరిమలపైన కొలువున్న రూపమేది. అయ్యప్ప. అయ్యప్ప అంటే చాలు. ఆ శబరిమలలో మనల్ని అనుగ్రహించడానికి ఘోరకీకారణం. మనమేమో పట్టణంలో ఉన్నాం, భాగ్యనగరంలో. ఆయన ఒక్కడే అడవిలో ఉన్నాడు, కానీ ప్రపంచాన్ని మొత్తం ఏలేస్తున్నాడండి. అయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణమయ్యప్ప.